రైతన్న కోసం రాజన్న యాత్రను జయప్రదం చేయాలి. రైతన్న కోసం రాజన్న యాత్రను రైతన్న కోసం రాజన్న యాత్రను జై తెలంగాణ, జై కేసీఆర్, జై రైతన్న, జై రైతన్న, జై రాజన్న, జై రాజన్న. ఓకే కూడా డిమాండ్ ఉంది, మాకు సాగునీరు కావాలని చెప్పేసి. ప్రజలు మాకు ప్రతిపక్షంలో కూర్చొని ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత మాకు అప్పచెప్పడం జరిగింది. ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో వేసంగి పంటకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో వెంటనే నిధులను మంజూరు చేయాలి. ఎందుకంటే కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడం వల్ల వాళ్ళు పనులు చేయడం లేదు. దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది ఆ పని ప్రారంభించి. ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి. దానికి నిరసనగా 31వ తారీఖు రోజు ఆదివారం అంటే ఎల్లుండి 9 గంటలకు రైతన్న కోసం రాజన్న పాదయాత్ర పేరుతో రైతుల పక్షాన బీఆర్ఎస్ శ్రేణులు ముందుబడి పాదయాత్ర 9 గంటలు ఇక్కడ ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభానికి హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ రావడం జరుగుతుంది. ముఖ్య అతిథిగా వారు వచ్చి మరి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభిస్తారు. ఇక్కడ 9 గంటలకు బయలుదేరి సాయంత్రం 6-7 గంటల వరకైనా మరి గండి రామారం రిజర్వాయర్ వరకు చేరాలని. వేలేరు, శాలపల్లి, పీసర, మద్దెలగూడెం, కొమ్ముగుట్ట దగ్గరికి కొండాపూర్ వాళ్ళు వస్తారు. అదేవిధంగా లింగంపల్లి జాతర దగ్గర లంచ్ ఏర్పాటు చేసుకొని అక్కడికి శ్రీపతిపల్లి వాళ్ళు, లింగంపల్లికి సంబంధించిన వాళ్ళు అక్కడికి వస్తారు. అక్కడి నుండి అందరం కలిసి మళ్ళీ లింగంపల్లి నుంచి వెళ్ళి పత్తెపూర్ నుంచి వెళ్ళి గార్లగడ్డ తండ ఆంచెల్లి గండి రామారం రిజర్వాయర్ వరకు పాదయాత్ర 6-7 గంటల వరకు ముగుస్తుంది. ఇది మొదటి దశ. వెంటనే పనులు ప్రారంభించకపోయేది ఉంటే మళ్ళీ వెంటనే ఉప్పుగల్లో, నష్కల్లో అక్కడ లిఫ్ట్ కాడ అదే మళ్ళీ పాదయాత్ర చేస్తాం. మూడవది రైట్ కెనాల్, గండి రామారం దగ్గర రైట్ కెనాల్ కోమల్ల, గోవర్ధనగిరి, కుర్చపల్లి గ్రామాలకు నీళ్ళు ఇచ్చే అవసరం ఉంది. ఆ పనులు కూడా మొదలు కాలేదు కాబట్టి అక్కడ కూడా పాదయాత్ర చేస్తాం. అంటే 3 విడతలు 3 ప్రాంతాలలో రైతు కోసం రాజన్న పాదయాత్ర ఉంటుంది. దీటి రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది రైతుల పక్షాన జరిగే పాదయాత్ర కాబట్టి స్వచ్ఛందంగా రైతులు, యువకులు, మహిళలు, తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొని దిగ్విజయం చేయాలని వారందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పటికే వేలేరు మండల నాయకత్వం అంతా కూడా దీనికి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దీనికి మరి మండల ఇన్ఛార్జ్ మా భూపతిరాజు గారు, ఈ ప్రోగ్రాం పాదయాత్ర ఇన్ఛార్జ్ మన మల్కిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చూస్తున్నారు. మరి అభివక్త ధర్మసాగర్ జెడ్పీటీసీ మాజీ కీర్తి వెంకటేశ్వర గారు దీన్ని మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అన్న మాధవరెడ్డి గారు, మిగతా ఇక్కడ స్థానిక కన్వీనర్ తమ్ముడు సంపత్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా వైసీ ఎంపీపీ మాజీ సంపత్ నాయక్ గారు, మిగతా వాళ్ళందరి సహకారంతో పనులు డిస్ట్రిబ్యూట్ చేసుకొని గొప్పగా ముందుకెళ్తా ఉన్నారు. దీనికి అన్నిటికీ ముందుగా మా విజేందర్ రెడ్డి గారు, మరి స్వర్గీయ జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ సరిత భర్త గారు వారి చొరవతో మొదలు పెడుతున్నాం. వాళ్ళ కుమారుడు వారు
ముందు వరుసలో ఉండి పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సాకేత్ రెడ్డి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరి పేరు చెప్పలేదు అనుకోద్దు. మీ అందరు కూడా ఇది మన పని, మన మండలం పని, మన రైతుల కోసం చేస్తున్న పని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందు వరుసలో ఉండి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 31వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటలకు పెద్దలు వినయ్ భాస్కర్ గారు, మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు, వారి చేతుల మీదుగా పాదయాత్ర మరి ప్రారంభించడం జరుగుతుంది. జై తెలంగాణ. రైతు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఎగబెట్టిల్లు, రైతు బీమా ఇవ్వట్లేదు, సాగునీరు ఎక్కడ కూడా అతి లేదు గతి లేదు, 24 గంటల కరెంటు ఇవ్వట్లేదు. రైతును రాజును చేయాలని కేసీఆర్ చూస్తే ఈ రాక్షస కాంగ్రెస్ పాలన రైతును అరిగోస పెడతా ఉన్నది. ఇప్పుడు మేము వచ్చినప్పుడు గణపూర్లో చూసినాం, ఎక్కడన్నా యూరియా దొరుకుతుంది అంటే నో స్టాక్ బోర్డు, యూరియా నిల్వలు లేవు అని బోర్డు పెట్టడం జరిగింది. ఆఫీసులకు, కొనుగోలు కేంద్రాలకు తాళం వేసి ఉండడం జరిగింది. సిగ్గుచేటు కదా, రైతులకు కనీసం యూరియా అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వము నిస్సిగ్గుగా ఇవాళ కడియంసీఆర్ అంటాడు గణపురం నియోజకవర్గంలో యూరియా కొరత లేదని చెప్పేసి నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే సత్తా కూడా ఉండాలి. అబద్దాల పునాదుల మీద ఇంకా ఎన్ని రోజులు బతుకుతావు కడియంసీఆర్? ఇంకా ఎన్ని రోజులను ప్రజలను మోసం చేస్తావు? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ కార్యకర్తల కష్టాన్ని దోసుకొని వాళ్ళందరినీ మోసం చేసి నీ బిడ్డ భవిష్యత్తు కోసం ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరినవు. నువ్వే ఒప్పుకున్నావు దొంగతనం జరిగింది, దొంగ దొరికిండు, నేనే దొంగతనం చేసినని మొన్న అప్రూవల్గా మారిపోయిండు కేసీఆర్ గారు. సారీ, అప్రూవల్గా మారిపోయిండు కడియంసీఆర్ కేసీఆర్ ముందు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ తోటి గెలిచిన కడియంసీఆర్ అవును నేను బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కాంగ్రెస్ కు పోయినా అని చెప్పేసి అప్రూవల్ గా మారిన పరిస్థితి కనబడతా ఉన్నది. వీటన్నిటికీ నిరసంగా 2023 ఫిబ్రవరి 27వ తారీఖు నాడు మరి అప్పటి ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ